భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎన్నేళ్ళకు పూర్తయింది అధ్యక్ష? ఇవాళ కూడా నీళ్ళు వస్తే నీళ్ళలో మునుగుతుంది అధ్యక్ష. కట్టాల్సింది ఎక్కడ కట్టాలనో అక్కడ కట్టలే, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోలే, పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం వల్ల ఎన్జిటి 16 మంది అధికారులను ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. వీరు పుణ్యమా అని పనిచేసిన అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తే ఇవాళ రిటైర్ అయినరు, వాళ్ళు బిచ్చమెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుడు పనికి. సో ఇవాళ భద్రాద్రి కూడా దాదాపుగా 6.5 కోట్లకు పర్ మెగావాట్ ఉత్పత్తి చేయాల్సింది 10 కోట్ల రూపాయలకు అంచనా పెరిగింది. 1000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ 6,000 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సింది ఇవాళ దాని అంచనా 10,000 కోట్ల రూపాయలకు పెరిగింది. 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిన పని 8 ఏళ్లు పట్టింది అధ్యక్ష. ఇది వీళ్ళ ఘనకార్యం. యాదాద్రి సేమ్ బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ వర్కులు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని 1,000 కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష.